ఈ మధ్య కాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి క్షేత్రపాల్ బాబా గుడికి వెళ్దామని బయలుదేరి. క్షేత్రపాల్ బాబా అంటే శివుడు. ఈ టెంపుల్ వచ్చేసి పానాగఢ్ ఆర్మీ క్యాంట్ లో ఉంది. నేను అఖిల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నా హస్బెండ్ ని డ్యూటీ దగ్గర రిసీవ్ చేసుకున్నాను. క్యాంట్ మొత్తం చాలా పెద్ద అడవి అండి. ఇక్కడ పాములు లక్షల్లో ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఏ హాని జరగలేదు. అదంతా క్షేత్రపాల్ బాబా దయా అని నమ్ముతారు. ఇక్కడ పోస్టెడ్ అయిన ప్రతి ఆర్మీ మ్యాన్ క్షేత్రపాల్ బాబాని దర్శించుకోకుండా వెళ్లరు, ఇంకా రారు. ఈ గంటల్ని ఒకసారి చూడండి. గుడి ప్రాంగణం అంతా ఇవే ఉంటాయి. ఇక్కడ మొక్కులు మొక్కి గంటలు కడితే వారి కోరికలు నెరవేరుతాయని స్థానికుల నమ్మకం. బాబా దర్శనం కోసం చాలా దూరాల నుంచి స్థానికులు వస్తూ ఉంటారు. ఈ గుడి ఆర్మీ ఏరియా లోపల ఉండటం వల్ల ఆధార్ కార్డు గేట్ లో జమ చేసి ఫ్రీ వెహికల్ లో లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. పూర్వకాలంలో ఈ చుట్టుపక్కల మొత్తం అడవి కావడం వల్ల అడవి జంతువుల భయం, ఇంకా దారి దోపిడీలు ఎక్కువ జరిగేవి. ప్రజలు చాలా భయంతో నివసించేవారు. అప్పుడు ఒక మహాత్ముడు రాత్రిపూట క్షేత్ర సంచారం చేసేవారు, గ్రామాలను కాపాడుతూ ప్రజలను రక్షించేవారని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుంచి శివుణ్ణి క్షేత్రపాల్ బాబాగా ప్రతిష్ఠించి ఇప్పుడు కూడా బాబా రాత్రి సంచారం చేస్తారని ప్రజలను నమ్మకం. మీలో ఎవరైనా శివభక్తులు ఉంటే గనక ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. దారంతా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయ.